శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జనవరి 18వ తారీఖు నుంచి 24వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు పరిశీలించినప్పుడు మరి మేషరాశి వారికి ఈ వారంలో ప్రధానంగా 4 గ్రహాలు దశమ స్థానంలో ఉండగా ఈ వారం ప్రారంభం అవడం జరిగింది. అందులో ప్రధానంగా కుజుడు దశమ స్థానంలో ఉచ్చ పొందడం వల్ల మేషరాశి వారి యొక్క ధైర్యం, కాన్ఫిడెన్సు పెరుగుతుంది. వృత్తిరీత్యా వివిధ వర్గాల వారితో సమావేశమై కొన్ని కొత్త వ్యాపారపరమైనటువంటి ఆలోచనలు చేసే అవకాశం ఉంటుంది. ఏదో ఒక అధిక ఆదాయం వచ్చే విధంగా ఈ వారం కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే భూములు, స్థిరాస్తులు మొదలగు విషయాల్లో వ్యాపారం చేస్తున్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి చాలా ఆశాజనకంగా, చాలా అభివృద్ధికరంగా ఉండే అవకాశం ఉంది. కొన్ని కొత్త వారితో పరిచయాలు ఏర్పడి వారి ద్వారా మీ వ్యాపారాన్ని మరింత అభివృద్ధి పరిచే విధంగా ఈ గ్రహస్థితి మీకు అనుకూలంగా ఉండడం జరిగింది. దాంతోపాటుగా ప్రధానంగా రవి పంచమాధిపతిగా దశమ స్థానంలో దిగ్బలుడై ఉండడం వలన ఇంచుమించుగా దిగ్బలంలో ఉన్నటువంటి రవి ఉచ్చ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అటు రాజకీయ రంగంలో ఉన్న, లేదంటే వ్యాపార రంగంలో ఉన్న, స్వతంత్రంగా ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న మీ యొక్క హోదాకి తగు విధంగా గుర్తింపు రావడం జరుగుతుంటుంది. ఒక విధమైనటువంటి బాధ్యత కూడా వృత్తిపరంగా మీకు పెరగడం జరుగుతుంటుంది. ఈ వృత్తి నిర్వహించడంలో చాలా స్ట్రిక్ట్గా నిర్వహించడం జరుగుతుంటుంది. ఎటువంటి మొగమాటానికి, ఎటువంటి బంధువర్గానికి తావు లేకుండా చాలా నిజాయితీగా వ్యవహరించడం జరుగుతూ ఉంటుంది. కంపల్సరిగా వృత్తిపరంగా ఎవరైతే ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నారో, లేదంటే వేరే చోట పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి కంపల్సరిగా మీకు అనుకూలంగానే ప్రస్తుతం ఉన్నటువంటి వృత్తిపరమైనటువంటి అభివృద్ధి, మార్పులు రావడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా శుక్రుడు ధన సప్తమాధిపతిగా సప్తమ స్థాన సంచారం వల్ల ఎవరైతే మీ యొక్క జీవిత భాగస్వామికి ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నారో అది కంపల్సరిగా వారికి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే ఈ రాశివారు స్త్రీలై ఉంటే కంపల్సరిగా వాళ్ళకి కొత్త ఉద్యోగాల ప్రయత్నాలు ఫలించడం జరుగుతుంటుంది. అలాగే ఉద్యోగంలో సడన్గా కొన్ని మార్పులు కూడా స్త్రీ జాతకులకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఎదురవడం జరుగుతూ ఉంటుంది. అలాగే అధికారుల ద్వారా కొంత అధిక ఒత్తిడి వల్ల కొంత అసహనానికి, ఒత్తిడికి గురవడం జరుగుతూ ఉంటుంది. సాధ్యమైనంత వరకు ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు సహనంగా, ఓర్పుగా వహించడం మంచిది. ఏమాత్రం టెన్షన్ పడినా, ఏమాత్రం ఎదురు తిరిగినా ఉద్యోగపరంగా కొన్ని ఇబ్బందులు అటు వైవాహిక జీవితంలోనూ, అటు ఉద్యోగపరంగా వచ్చే అవకాశం అయితే కామన్గా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా బుధుడు కూడా ప్రస్తుతం ఈ దశమ స్థాన సంచారం వల్ల కొత్త ఆదాయ వనరుల కోసం చేసే ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి. ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారు కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలించడం జరుగుతుంటుంది. మరి ప్రధానంగా ఈ వారంలో జరిగే ఇంకొక మార్పు ఏంటంటే 19, 20 తారీఖుల్లో చంద్రుడు కూడా దశమ స్థానంలో చేరి పంచగ్రహ కూటమి ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. చంద్రుడు ఆల్రెడీ దశమ స్థానంలో ఉన్నటువంటి 4 గ్రహాలని కలవడం వల్ల ప్రధానంగా వృత్తిరీత్యా ఎక్కువ ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. ఈ ప్రయాణంలో వివిధ వర్గాల వారిని కలుసుకొని ఏదో ఒక నిర్ణయానికి రావడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత 21, 22 తారీఖుల్లో చంద్రుడు లాభస్థానంలోకి వచ్చి అక్కడ ఉన్నటువంటి రాహుతో కలిసి ఉండడం వలన ఎక్కువగా ఆర్థిక పరంగా అధిక వ్యయం జరుగుతూ ఉంటుంది. ఏదో ఒక రూపంలో ధన వ్యయం కూడా రావడం జరుగుతూ ఉంటుంది. మీరు కూడా చాలా వరకు ధనాన్ని మీ యొక్క శ్రేయోభిలాషులకి, బంధువులకు ఏదో బహుమతి రూపంలో కానీ, గిఫ్ట్ రూపంలో కానీ, లేదంటే వారి కొరకు ఖర్చు పెట్టడం కానీ జరిగే అవకాశం ఉంది. బట్ అలాగే విదేశంలో ఉన్నటువంటి ఒక మిత్రుని ద్వారా, లేదంటే ఒక స్త్రీ ద్వారా మీకు ఒక గొప్ప శుభవార్త అన్నది ఈ వారం చివరిలో వినే అవకాశం ఉంది. మొత్తం మీద మేషరాశి వారికి ఈ వారంలో వృత్తిపరంగా కొంత అభివృద్ధి, కొంత శుభవార్తలు, ఉద్యోగపరంగా కొంత అభివృద్ధి రావడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా ఈ మేషరాశి వారి విజయ పరంపర ఇక్కడ నుంచి కంటిన్యూగా జరగడం జరుగుతుంటుంది. కాబట్టి చేపట్టిన కార్యక్రమంలో ధన విషయంలో జాగ్రత్తగా చూసుకుంటే మిగతా విషయాలన్నీ కూడా చాలా అనుకూలంగా, అభివృద్ధికరంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. పెట్టుబడి పెట్టే విషయంలో కానీ, ఏదైనా వస్తువు కొనే విషయంలో కానీ, ఎవరికన్నా ధనాన్ని అప్పిచ్చే విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిది. సాధారణంగా ఈ
గోచార ఫలితాలు పరిశీలిస్తున్నప్పుడు ఈ శుక్రగ్రహం ప్రస్తుతం శుక్రమౌఢ్యం ఏర్పడిన కారణంగా ఈ శుభకార్యాలు వివాహాలు అన్నవి జరగకుండా పోస్ట్పోన్ చేయడం జరుగుతూ ఉంది. అంటే ఏదైనా ఒక శుభకార్యం జరగాలన్నా, ఆర్థిక పరంగా ఒక వ్యాపారం బాగుండాలన్నా, ఆ గృహంలో అందరూ సుఖ సంతోషాలతో మంచి బట్టలు, మంచి భోజనం, మంచి పడక, అలాగే ఆ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి ఆరోగ్యంగా చాలా ఆనందంగా ఉండాలన్నా కూడా శుక్రుడు తప్పనిసరిగా అటు గోచారరీత్యా బలంగా ఉండాలి, వారి వారి జన్మజాతక రీత్యా కూడా బలంగా ఉంటేనే జాతకుడు ఈ జన్మ తీసుకున్నందుకు జీవితంలో అనుభవించవలసి ఉంటుంది. అంటే శుక్రుని యొక్క అధిదేవతగా లక్ష్మీ అమ్మవారు ఉండడం జరుగుతూ ఉంటుంది. అందుకని శుక్రుడికి ఏమాత్రం ఇబ్బంది కలిగినా, అంటే మీ కుటుంబంలో స్త్రీలకి ఎటువంటి ఇబ్బంది కలిగినా లక్ష్మీ అమ్మవారికి ఆగ్రహం కలుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే అమ్మవారికి ఆగ్రహం కలిగిందో అమ్మవారు ఆ గృహాన్ని విడిచి వెళ్ళిపోతారు. అప్పుడు ఆ గృహంలో ఉన్నటువంటి జ్యేష్ఠాదేవికి కుటుంబ పెద్దరికం రావడం జరుగుతూ ఉంటుంది. అంటే జ్యేష్ఠాదేవికి పెద్దరికం వస్తే ఇంట్లో ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవడం, కొట్టుకోవడం, స్త్రీలు ఎప్పుడూ అనారోగ్యంతో ఉండడం, అలాగే వాళ్ళ యొక్క వేషధారణలో కానీ భాషలో కానీ జుగుప్సకరంగా ఇబ్బందికరంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఎప్పుడూ కూడా ఈ శుక్రమౌఢ్యం మనకి ఫిబ్రవరి 14 వరకు ఉంటుంది. కాబట్టి అప్పటి వరకు ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక పరంగా మనీ టైట్ ఏర్పడుతూ ఉంటుంది. అంటే ₹1,00,000 వచ్చేవాడికి ₹1,00,000 ఇబ్బంది, ₹1,00,000 వచ్చేవాడికి ₹1,00,000 ఇబ్బంది, 10,000 వచ్చేవాడికి 10,000 ఇబ్బంది రావడం జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో కంప్లీట్గా మీరు ఈ సమస్యల నుంచి బయటపడాలంటే ముఖ్యంగా మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి కంపల్సరీగా గౌరవించాలి. వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, అంటే ఎప్పుడు వాళ్ళకి దుఃఖం కలగకుండా చూసుకోవాలి. పొరపాటుని మీ కుటుంబంలో ఏ స్త్రీ అయినా, తల్లి అయినా, భార్య అయినా, కూతురైనా కంటనీరు పెట్టుకుంటే ఆ కుటుంబంలో 6 నెలల దాకా అనావృష్టి తాండవిస్తూ ఉంటుంది. అంటే ఒక్కసారి దుఃఖపడిందంటే ఆ కుటుంబంలో 6 నెలల దాకా వివిధ రకాలుగా ఇబ్బందులు కలగడం జరుగుతుంటాయి. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. దాని తర్వాత ప్రధానంగా ఇప్పుడు సంక్రాంతి కాబట్టి పుట్టింటికి మీ యొక్క ఆడపడుచులు అది రావడం జరుగుతుంటుంది. వారు వెళ్ళిపోయినప్పుడు కంపల్సరీగా వాళ్ళకి తగు విధంగా మీకు ఏమీ లేకపోయినా వాళ్ళకి సత్కరించవలసి ఉంటుంది. వాళ్ళకి సంతోషంగా, ఆనందంగా పంపవలసి ఉంటుంది. వాళ్ళు ఏమాత్రం వెళ్తూ నిష్ఠూరంగా మాట్లాడినా, బాధపడినా, ఇబ్బంది పడినా మళ్ళా వచ్చే సంవత్సరం దాకా మీ కుటుంబంలో ఏదో ఒక ఇబ్బంది నడుస్తూ ఉంటుంది. కాబట్టి కంప్లీట్గా వాళ్ళని గౌరవప్రదంగా చూడటం అన్నది మంచిది. ప్రధానంగా ఇటువంటి సమస్యలు రాకుండా ఉండాలంటే మీ యొక్క ఇంట్లో, మీరుంటే గృహంలో ఆగ్నేయపరంగా దోషం లేకుండా ఉండాలి. అలాగే మీ యొక్క వంటిల్లు కూడా చాలా శుచిగా, శుభ్రంగా, ఆరోగ్యకరంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఈ స్త్రీల వల్ల వచ్చే ఇబ్బందులు, ఆర్థిక సమస్యలన్నీ కూడా సంపూర్ణంగా పరిష్కారం అవుతూ ఉంటాయి. అలాగే ఈ వంటగది మెయింటైన్ చేయడానికి కూడా కొన్ని నియమాలు, కొన్ని నిబంధనలు ఉంటాయి. అవి మీ పెద్దవారి ద్వారా అడిగి ఆ విధంగా పాటించడం వల్ల మీ కుటుంబం మరింత ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, ఆనందంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క గృహంలో వాస్తుపరమైనటువంటి ఆగ్నేయ దోషం లేకుండా చూసుకుంటే ఆ కుటుంబంలో ప్రతి స్త్రీ ఆనందంగా ఉంటుంది. ప్రతి మగవాడు కూడా ఎటువంటి వ్యసనం లేకుండా భార్య విధేయుడై ఉండడం జరుగుతుంది. స్వస్తి.